కేటీఆర్ వ్యాఖ్యలకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సుప్రీం తీర్పును తమకు అనుకూలంగా ఇచ్చినట్లు బీఆర్ఎస్ ప్రచారం చేసుకోవడంపై మండిపడ్డారు. ఎత్తిపోతల పథకం మీద ఎవరో కేసు వేస్తే ఆ కేసు కొట్టేసింది సుప్రీంకోర్టు. ఇది ఏం తప్పు జరగలేదు, అంత చక్కగానే జరిగిందని. అదే సమయంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది, కాళేశ్వరం అనేది ఒక ఇంజనీరింగ్ అద్భుతం అనే మాట కూడా సుప్రీంకోర్టు స్వయంగా చెప్పింది. ఎందుకు చెప్తున్నా అంటే ఎవరు ఏమన్నా ఎవరు కారు కూతలు కూసినా మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే. చిన్నప్పుడే పెద్దోళ్ళు చెప్పారు మనోళ్ళు, నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంగేసుకుని ఊరంతా తిరిగేస్తుందట. అట్లనే ఈ లంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. నా డౌట్ అయితే వాళ్ళే గులగొట్టింటారు. ఆ రోజు మేడిగడ్డ దగ్గర కూడా బాంబు గింబ పెట్టి వీడియో ఏదో చేసింటాడు. మీరు అంతలు ఇచ్చేవాళ్ళు చేసి మళ్ళీ వాళ్ళే బదనాం చేసి పర్రే పడితే కాంగ్రెస్ వాడేమో దున్నపోతు తినింది అన్నాడు, బీజేపీ ఏమో దుడ్డం కట్టేది ఎక్కడ ఉందా దుడ్డు అని వాడు తిరుగుతాడు. ఎన్డీఎస్ఏ రిపోర్టర్ ఇద్దరు ఒకటే దొంగలు, ఇద్దరు దొంగలే. కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు, ఇద్దరిని నమ్మద్దు, మనం అప్రమత్తంగా ఉండాలి. నాగం జనార్దన్ రెడ్డి గారు కేసీఆర్ మీద కేసేసిండు, అవినీతి జరిగిందని. ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాగం రెడ్డి కేసు వేసినాడు, అవినీతి జరిగిందని ఆధారాలతో కోర్టుకు సమర్పించినాడు. తర్వాత వారిని మీ పార్టీలో చేర్చుకొని ఆ కేసు వీగిపోయే విధంగా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇలా కేసు నీరుగార్చబడింది. నాగం జనార్దన్ రెడ్డి గారి వల్ల బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మీద ఎలా కొట్లాడతాడు? ప్రజలు అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీలో చేరింది కాబట్టి ప్రలోభాలకి తలొగ్గి కేసును నీరుగార్చే విధంగా, కేసును వాదించకుండా అది వీగిపోయే విధంగా వ్యవహరించడం వల్ల ఇవాళ కేసు వీగిపోయింది. అంత మాత్రాన మీరంతా నీతిమంతులైనట్టు, మీరు చేసిన అవినీతి అంతా మాయమైనట్టు కేటీఆర్ గారు భ్రమపడతా ఉన్నారు. నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే కేటీఆర్ గారు ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాయండి. దీని మీద సిబిఎస్ఈ 7 విచారణ అడుగుతారా, ఇంకా జ్యుడిషియల్ విచారణ అడుగుతారా? అడగండి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మీద జ్యుడిషియల్ విచారణ జరిపిద్దాము. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వానికి కేటీఆర్ గారు లేఖ రాయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిద్దాం. తర్వాత వాస్తవాలు బయటకు వస్తాయి. మీ అవినీతి ఏందో మొత్తం బట్టబయలవుతుంది.